తీసి వచ్చావా అని తెలియదుగా. ఎక్కలోడా పిచ్చోడా, నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులు మొత్తం ఇక్కడ వదిలిపెట్టిపోతున్నావు. ఇదేది నాతో పాటు రాదు, కానీ నాతో పాటు వచ్చేది ఒకటి ఉంది, అది నాతో పాటు ఎప్పుడు నిత్యము నాతోనే ఉంటుంది. ఏంటి తెలుసా? నా దేవుని సన్నిధి అని చెప్పాను. నా దేవుని సన్నిధి నాతోనే ఉంటుంది. మనుషులు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. మా ఆయన బంగారం అండి, మా ఆయన బంగారం. అసలు మా ఆయన అంత గొప్పవాడు లేడు అనగానే ఆయనే స్తోత్రం కలుగును కాక. రేపొద్దున సాగిరే పెడతాడు యేసునామములో. అసలు మా ఆవిడ ఎంత గొప్పదో అంటే ఆమె కూడా పెట్టింది సాగిరేవి. మా పిల్లలు బంగారం, అసలు వాళ్ళు అసలు ఎంత మంచోళ్ళు అనగా రేపు పొద్దున తీసుకెళ్ళి అనాథశాల నుంచి తీసి వస్తారాడ. మా అమ్మ నాన్న ఎంత మంచోళ్ళు అంటే లాగి కొడుతుంటారు. అరే ఇవేవి శాశ్వతమైనవి కాదు, కాకపోతే మన బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు బాధ్యతలు నెరవేర్చాలి. అంతవట్టికే అంతకన్నా ఎక్కువ ఆశించబాక. ఎందుకంటే మనుషులు కాబట్టి. మనుషులు మారుతారు, మనుషులు మార్పు చెందుతారు, మనుషులు మాట తప్పుతారు, మనుషులు అవసరానికి వాడుకుంటారు. కానీ మాట తప్పనివాడు, మన కోసం బాధపడినవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. ఆయన విడిచిపెట్టాడు.